వరలక్ష్మి వ్రతం అయితే వస్తుంది గదా! అందరూ కలశం ఆ కలశంకి బ్లౌజ్ పీస్ అనేది ఎలా ఫోల్డ్ చేయాలనేది నేనిప్పుడు ఒక 2 వేస్ అయితే చూయిస్తాను. ఫస్ట్ ప్లెయిన్ బ్లౌజ్‌తో అయితే చూయిస్తున్నాను. ఏం లేదు, దాన్ని కరెక్ట్‌గా ఫోల్డ్ చేసుకొని నేను చూయిస్తున్నంత లెంగ్త్‌లో ఫస్ట్ ఒక సైడ్ అనేది కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. ఆ ఫోల్డ్ నుంచి మళ్ళీ కిందకొకసారి, మళ్ళీ పైకొకసారి మీరు వీడియోలో చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇలా కొంచెం కొంచెం నీట్‌గా ఫోల్డ్ చేసుకున్నట్లయితే లాస్ట్‌లో కొంచెం మిగులుతుంది. మిగిలిన కొంచెంని లోపలికి ఫోల్డ్ చేసినట్లయితే అది ఫినిషింగ్ అయితే నీట్‌గా వస్తుంది. కానీ ఇది చాలా మందికి పెట్టటం రాదనమాట. సో, చాలా ఈజీ, సింపులే. మీరు 1 ఆర్ 2 టైమ్స్ ట్రై చేయండి. మీకు ఫినిషింగ్ అదంతా అయితే నీట్‌గా వస్తుంది. ఇప్పుడు చూయించేది సెకండ్ అన్నమాట. ఇప్పుడు మనం ప్లెయిన్ బ్లౌజ్ అయినా తీసుకోవచ్చు. లేపోతే కాటన్ బ్లౌజ్ ఇలా ఏదన్నా డిజైన్ ఉన్నదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం గదా! అలా ఫ్రిల్స్ అనేది చిన్న చిన్న ఫ్రిల్స్‌గా పెట్టుకోవాలి. అన్నీ పెట్టుకొని అవన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అక్కడొక రబ్బర్ బ్యాండ్‌తో అనేది టై చేసుకోండి. రబ్బర్ బ్యాండ్‌తో టై చేసుకున్నట్లయితే మీకు లాస్ట్‌లో ఫినిషింగ్ అర్థమవుతుంది. ఎట్లా వస్తుంది అనేది. ఫస్ట్ ఒక బ్యాండేసుకొని ఇంకిప్పుడు మనం నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ ఎలా ఆహ్ ఫోల్డ్ చేసాము. సేమ్ ఇది గూడా సేమ్ ప్యాటర్న్ అన్నమాట. నేను వీడియోలో చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఒక సైడ్ వేసుకొని ఫస్ట్ మనం ఆ ఉన్న క్లాత్ మొత్తాన్ని నీట్‌గా అడ్జస్ట్ చేసుకోవాలి. నీట్‌గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ ఎలా ఫోల్డ్ చేసామో సేమ్ ఇది గూడా అలానే ఫస్ట్ ఒక సైడ్‌కి ఫోల్డ్ చేసి మళ్ళీ కిందకి. మళ్ళీ పైన అన్నమాట. మీరు వీడియోలో చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మనం వీడియో చూసేదానికన్నా మన ఇంట్లో ఏదో ఒక ప్లెయిన్ బ్లౌజెస్ ఏయో ఒకటి ఉంటాయి కాబట్టి, ఆ రోజే కాకుండా ముందు రోజే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎట్లా అని జెప్పేసి మీకే వస్తుంది. నాకు రాదు అంటే ఏమీ రాదు. సో, మీరు ఒకసారి చేయండి. ఈజీగానే వస్తుంది. ఏం లేదు, ఫస్ట్ కిందకి ఫోల్డ్ చేసుకొని తర్వాత పైకి అట్లా రిమైనింగ్ లాస్ట్‌లో కొంచెం మిగులుతుంది. అది వచ్చేసి లోపలికి ఫోల్డ్ చేసేసేయండి. లోపలికి ఫోల్డ్ చేసినట్లయితే సరిపోతుంది. ఇది గూడా ఏంటంటే మనం కొబ్బరికాయ పెడతాం గదా! కొబ్బరికాయ మీద పెట్టుకోవటానికి చాలా నీట్‌గా అనిపిస్తుంది. ఇదొక టిప్ ఏంటంటే ఇక్కడ మీకు గూడా ఏదైనా అంటే పట్టు శారీస్ బ్లౌజెస్ అవున్నట్లయితే కింద బోర్డర్ వచ్చేది పైన చూయించేస్తే మీకు నీట్‌గా వస్తుంది. ఫినిషింగ్ అదంతా చూడటానికి గూడా నీట్‌గా అనిపిస్తుంది. సో, మనం ప్లెయిన్ బ్లౌజు యూజ్ చేస్తాం గదా! సేమ్ ప్లెయిన్ బ్లౌజ్‌తో గూడా యూజ్ చేయొచ్చు అని చెప్పటానికి మీకు ఇవి ప్లెయిన్ బ్లౌజ్‌తో గూడా చేసి చూయిస్తున్నాను. ఏం లేదు, ఫస్ట్ మనం సింపుల్‌గా ఫోల్డ్ చేసుకుంటాం. ఒక బ్యాండ్ వేసుకొని సేమ్ నార్మల్ బ్లౌజ్ ఎలా ఫోల్డ్ చేస్తామో అలానే ఫోల్డ్ చేస్తాము. పెట్టుకున్నట్లయితే చాలా లుకింగ్ వైస్ చాలా బావుంటుంది. ఏం లేదు, మనం కలశంని డెకరేట్ చేసేటప్పుడు గూడా ఇది నీట్‌గా అనిపిస్తుంది. మీరిలా గూడా చేసుకోవాలనుకుంటే పట్టు శారీస్ బ్లౌజెస్ ఉంటాయి గదా! ఆ బ్లౌజ్‌తో చేసుకొని మీరు అవి తర్వాత గూడా యూజ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అలా లేదు అంటే ప్లెయిన్ బ్లౌజ్ అయినా మీ దగ్గర ఏ బ్లౌజ్ ఉన్నా గాని ఆ బ్లౌజ్‌తో గూడా ఇలా చేసుకోండి. నీట్‌గా అనిపిస్తుంది. మాక్సిమం ఈ వీడియో మీకెలా అనిపిచ్చింది అనేది గూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అయితే మర్చిపోకండి. నా త్రో కనీసం ముక్కలు ఇద్దరికైనా యూజ్ అయితే చాలా హ్యాపీ నేనైతే. అందుకోసమే నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. అసలు శారీ డ్రేపింగ్ ఎలా చేయాలి అనేది చేశాను. 2 బ్లౌజ్ పీసెస్‌తో ఎలా మా అంటే కలశాన్ని ఎలా డెకరేట్ చేయాలి అనే వీడియోస్ కూడా మన ఛానెల్‌లో ఉన్నవి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అవి గూడా వెళ్లి చూడండి. మనకొక ఐడియా అయితే వస్తుంది. ఎలా డెకరేట్ చేయాలి అది ఇది అని చెప్పేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని గూడా క్లిక్ చేసేయండి. నేను వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ కింద హైప్ ఆప్షన్ వస్తుంది. దాన్ని గూడా క్లిక్ చేసి పాయింట్స్ ఇచ్చేయండి. సేమ్ ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ అయినా ఓకే. ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా ఏందంటే ఇదొక అంటే మనం ఒక కిరీటం పెట్టినలాగా అనిపిస్తుందనమాట. అందుకే నేను ప్లెయిన్ బ్లౌజ్‌తో చూయించాను. డిజైన్ ఉన్న బ్లౌజ్‌తో కూడా చూయించాను. మీకు ఏది నచ్చితే అదైతే ఫాలో అవ్వండి.